వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతుంటారు. అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాః కృతా వృక్షవితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. అసలు నిజంగా సౌందర్యం అంటే అందం. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకనకొకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒక ఊహా చిత్రము అని ఒకటి చూశాను. అప్పుడు కొండ అద్దమందు కొంచెమయ్యుండదా గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుటో కాగితం మీద గీయగలడు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి